హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను ఒక మంచి వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసాను. ఈ గుడి ప్రత్యేకతలు ఏంటంటే ఈ వీడియోలోని చూడండి. ముందుగా ఈ గుడి హైదరాబాద్లో ఫల్క్నామా అనే ఒక చిన్న ఒక ఏరియా అనమాట. సో ఆ ఏరియాలోని ఈ కాళికామాత అనే అమ్మవారు వెలిసారనమాట. సో అవన్నీ ముడుపులు. నేను కూడా ఒక కోరుకొని ముడుపునైతే కట్టేశాను. యాక్చువల్లీ ఈ గుడి గురించి నేను యూట్యూబ్‌లోనైతే చూశానండి వైజాగ్‌లో. యాక్చువల్లీ నా ప్రాపర్ వైజాగ్. సో వైజాగ్‌లో నేను ఈ గుడిని చూసిన తర్వాత ఈ అమ్మవారి యొక్క మహిమల గురించి తెలుసుకున్నాక వెళ్ళాలి అని చెప్పేసి నా మనసు ఎంతో ఆరాటపడేది. ఎలా? ఈ గుడి కోసం ప్రత్యేకించి హైదరాబాద్ ఎలా వెళ్ళాలమ్మా అంటూ నా తల్లితో నేను మాట్లాడుకోవడం జరిగింది. తల్లి అంటే ఎవరో కాదండి, మా అమ్మవారు. సో మనసులో నేను చాలా అనుకున్నాను ఎలా వెళ్ళాలి అని చెప్పి. ఎట్టికెళ్ళకి ఏదో ఒక సందర్భంలో నా మనసులో ఉన్న బాధ ఆ తల్లికి అర్థమై ఉంటుంది. ఎలా అయితే హైదరాబాద్ వచ్చేసాను. వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం అయితే జరిగిందండి. చాలాసేపు వెయిట్ చేయించారు. అమ్మవారికి అయితే అలంకరణ జరిగింది. ఒక్కసారిగా గుడిలో ఆ అమ్మవారిని చూడగానే నా ఒళ్ళంతా అబ్బా ఏం పులకరించిందంటే, నిజంగా తల్లి ఉందండి బాబోయ్! ఆ ప్రాంతం అంతా కూడా అమ్మవారి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ నా గుండెల్లో చాలా అద్భుతంగా అనిపించాయి. ఆ తల్లిని చూడగానే దగ్గర నుంచి 2 కళ్ళు చాలలేదు. ఇంకొక ముఖ్యమైన ఘటన ఏంటంటే కిందన దీపం చూశారు. ఆ దీపంతోని వచ్చినటువంటి పొగ నల్లగా ఏదైతే ఉంటుందో దానితో అక్కడ బొట్టు పెడతారండి. కుంకుమ బొట్టు, నలుపు బొట్టు పెడతారు. ముఖ్యంగా ఈ అమ్మవారికి ఏదైనా మొక్కుకొని అక్కడ ముడుపు కట్టినట్టయితే చాలా బాగా అనుకుంటూ ఒక 3 వారాల్లోనే ఆ ఒక్క పనైతే తీరిపోతుందని అక్కడ ఒక ప్రజల నమ్మకం. సరే చూద్దాము అని కాదు, చేద్దాము అనే ఉద్దేశంతో వచ్చి చూశాను. చేశాను కూడా ముడుపు. అయితే ఆ ముడుపు కట్టిన తర్వాత 3 అమావాస్యలు రావాలి. అలాగే 5 శుక్రవారాలు ఖచ్చితంగా రావాలి. ఆ ముడుపు కట్టాక. నేనైతే మరి 3 అమావాస్యలు ఖచ్చితంగా వెళ్తాను. 5 శుక్రవారాలు కూడా వెళ్తాను. ఆ తల్లి అనుగ్రహం నాకు అనిపించాలి. ఖచ్చితంగా నేనెళ్తాను. ఆ తల్లినైతే అలా చూస్తూనే ఉన్నాను నేనైతే. చాలా అద్భుతం అనిపించింది. వైజాగ్‌లో నేను చాలా గుడులు చూశాను. చాలా గుళ్ళకి వెళ్ళాను. అన్ని గుళ్ళు కూడా నేను దర్శించుకోవడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్‌లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మరి హైదరాబాద్‌కొచ్చేసాను. ఇకపై హైదరాబాద్‌లో ఉండేటువంటి ప్రతి అమ్మ, ఇక్కడ ఎల్లమ్మ, రేణుకమ్మ, మైసమ్మ వీళ్ళు ప్రత్యేకత దేవుళ్ళండి ఇక్కడ. చాలా పవర్‌ఫుల్ అయితే ఉంది. సరే మరి చూద్దామని చెప్పేసి నేను రావడమైతే అనుకోకుండా తల్లి రప్పించుకుంది. ఎక్కడ విశాఖపట్నంలో నేనున్నానో ఎక్కడిక్కడికి రావడం. నిజంగా ఇదంతా తల్లి దయనే. నేను చెప్పే విధానంలో ఏదైనా తప్పుంటే నన్ను క్షమించండి. అది నేనే. సో నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ ఆ తల్లి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, నేను చెప్పేది బాగుంది, నచ్చింది అనుకుంటే మీకు కూడా వీలైతే హైదరాబాదు ఫలక్నామా కాళికామాత టెంపుల్ మర్చిపోవద్దు. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మరుంటాను. జై మాత.